అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అన్నమాట. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు అయితే మీకు ఒక మంచి వీడియో చూపించబోతున్నాను. ఏంటి అంటే మా నేటివ్ ప్లేస్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి పురాతన కాలమైనటువంటి ఒక బిలం, శివుడు వెలిసినటువంటి ఒక బిలం, అతి పురాతన కాలం నాటి ఒక ఆలయం గురించి మీకు ఈరోజు ఆ చరిత్రని అంతా ఈరోజు చెప్పబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది. సో ఇప్పుడైతే ఈ వీడియో ఈ ఆలయం గురించి, ఆ ఆలయం యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఇది 85 సంవత్సరాల నాటి టెంపుల్ అనమాట. అంటే అప్పటికి టెంపుల్ కట్టలేదు. సో ఆ అన్ని సంవత్సరాల కాలం ఉన్నటువంటి ఒక అద్భుతమైన దేవుడి చరిత్ర. ఇప్పుడు మీకు అక్కడ ఒక అతని విగ్రహం కనిపించింది కదా. సో అతనే ఈ ఆలయాన్ని, అక్కడ వెలిసినటువంటి ఆ శివలింగాన్ని కనుగొన్నాడు. ఒకసారి ఇతను అసలు ఎలా కనిపెట్టాడు ఏంటి అనే చరిత్రని నేను ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. సో ఒకసారి ఈ కనుగొన్న వ్యక్తి పేరు వచ్చేసి కొండ్రు రామయ్య అనమాట. అది గురజాల మండలంలోని పులిపాడు గ్రామస్తుడు ఇతను. గుంటూరు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామస్తుడు ఇతను. ఒకసారి అతని దగ్గర ఉన్నటువంటి పశువులను తీసుకొని మేపడానికని, అక్కడ కృష్ణానది ఒడ్డున మేపడానికని తీసుకొని వెళ్తాడు. పులిపాడు గ్రామం దగ్గర ఉన్నటువంటి కృష్ణానది దగ్గర ఆ పశువుల్ని మేపడానికి తీసుకుని వెళ్తాడనమాట. అయితే అక్కడ పశువులు మేస్తుండగా తనకి ఆకలి అయితే అన్నం తిందామని చెప్పేసి రాత్రి మూటగట్టి పెట్టుకున్నటువంటి సద్ది తీసుకెళ్తారనమాట. అప్పటి కాలంలో పశువుల్ని మేపడానికి వెళ్ళే వాళ్ళు అలా సద్ది తీసుకొని వెళ్తారు. సో ఆకలైందని చెప్పేసి ఆ సద్ది తిందామని చెప్పేసి ఆరి చెట్టు కింద కూర్చొని అతను ఆ సద్ది తింటూ ఉంటాడు. తినేసి కొంచెం సేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఆ చెట్టు కిందే అలా పడుకుంటే అతనికి ఎక్కడి నుంచో తెలియదు కానీ మంచి మంచి శ్లోకాలు, భజనలు అలాంటివి వినిపిస్తూ ఉంటాయి. అయితే మళ్ళీ కొంతసేపు అవి వింటూ ఉండగా కొద్దిసేపటికి తల్లిదండ్రులను పూజించండి, ఆ దేవుడిని ఆరాధించండి అని చెప్పేసి పెద్దగా దేవుడి మాటల్లాగా అలా వినిపించడం తనకి జరుగుతుంది. సో అతను కంగారు పడిపోయి గ్రామంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ చెప్తాడు. ఇలా నాకు అక్కడ భజనలు, శ్లోకాలు ఇవన్నీ వినపడుతున్నాయి, నాకు చాలా భయం వేసింది, నేను ఇక్కడికి వచ్చి మీ అందరికీ చెప్తున్నాను. సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాము ఏముంది అక్కడ అని చెప్పేసి అక్కడికి వెళ్తారు. సో ఆ నది ఒడ్డున అక్కడ చూస్తూ ఉంటే వాళ్ళకి ఒక పెద్ద బిలం కనిపిస్తుంది అనమాట. సో అంటే బిలం అంటే లైక్ గుహలాగా అనమాట. ఆ బిలం కనిపిస్తుంది. అందులోకి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చెట్లకు ఉన్నటువంటి కాగడాలుకి ఒత్తులు వెలిగించుకొని, లైట్ వెలిగించుకొని, కాగడాలు వెలిగించుకొని ఆ వెలుతురు పట్టుకొని ఆ బిలంలోకి వెళ్తూ ఉంటారు. అక్కడైతే చాలా మార్గాలు ఉంటాయి. ఆ గుహలో ఇంకా చాలా మార్గాలు ఉంటాయి. సో ఆ మార్గంలోకి వెళ్ళాక వాళ్ళకి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. అయితే ఈ కొండ్రు రామయ్య అనే అతనికి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక శ్లోకం వినిపించింది. శర్వాణి అనే శ్లోకం వినిపించింది. అటు సైడ్ ఆ వినిపించిన సైడ్కి వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళాక అతనికి అద్భుతమైన ఒక శివలింగాకారం కనిపించింది. సో అక్కడికి వెళ్ళి ఆ శివలింగాన్ని చూసి అతను చాలా ఆశ్చర్యపోతాడు. చూసిన వెంటనే అతనికి ఒక దేవుని యొక్క స్వరం లాగా ఒక వాయిస్ వినపడుతుంది అనమాట. ఇప్పటి వరకు నన్ను మునులు, ఋషులు వాళ్ళే పూజించారు, ఇప్పటి వరకు నన్ను ఎవరూ కనిపెట్టలేదు, నేను ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటాను, మీ పూజలు అందుకోవడానికి నేను ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడే ఉంటాను కూడా అని చెప్పేసి వాళ్ళకి అలా మాటలు చెప్పేసి ఆ వెలుగు అనేది మాయమైపోతుంది. సో అప్పటి నుంచి వాళ్ళు అక్కడే ఆ దేవాలయం అనేది నిర్మించి అక్కడ పూజలు ప్రతి కార్తీక మాసానికి ప్రతి ఇయర్ అక్కడ వేలాది కొలతో జనాలు వచ్చి పూజలు అందుకుంటూ ఉంటారు. అక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి ఒక గొప్ప నమ్మకం కూడా ఉంది. ఆ బిలంలో నుంచి ఇంకొక దేవాలయానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయన్నమాట. అలా చాలా మార్గాలు ఉంటే కొంతమంది ఆ గుహలో వేరే టెంపుల్కి అట్లా గుహలు ఉంటే వెళ్ళడానికి అని ట్రై చేసినప్పుడు
అక్కడ చాలామంది వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేకపోవడం, కొంతమంది చనిపోవడం జరిగిందని చెప్పేసి కొన్ని గుహలను అయితే మూసివేశారు. మట్టి అవన్నీ వేసేసి కొన్ని గుహలను మూసివేశారు. ఇక్కడ మీకు మేము మ్యారేజ్ యానివర్సరీ అండ్ కార్తీక పౌర్ణమి 2 కలిసి వచ్చాయని చెప్పేసి మేము ఈ టెంపుల్కి రావడం జరిగిందనమాట. ఇక్కడ చాలామంది నార్మల్ డేస్లో అయితే ఇంత క్రౌడ్ అయితే ఉండదు. నార్మల్ డేస్, సండేస్ అలాంటివి అయితే మీరు ఫ్రీగా వెళ్ళి టెంపుల్ అంతా దర్శించుకొని ఆ శివలింగానికి అభిషేకం కూడా చేయించుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి అక్కడ చాలామంది క్రౌడ్ ఉండటంతో అభిషేకాలు అలాంటివి ఏమీ అలో చేయలేదు. జస్ట్ దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఈ గుహ ఇంకా చాలా చిన్నగా ఉండేది. మనుషులు అంటే కూర్చొని ఒంగోని అలా వెళ్ళడానికే ఉండేది. సో ఇంకా కాలం గడిచే కొద్దీ కొంచెం అంతా ఇంప్లిమెంట్ చేసేసి నడిచేంతగా కొంచెం బాగా పెయింట్స్ వేసి ఏసీలు పెట్టించి జనాలు చూడడానికి కొంచెం బాగా ఎక్స్పాండ్ చేశారు. టెంపుల్ని, ఆ గుహని కొంచెం ఎక్స్పాండ్ చేశారనమాట. లైటింగ్స్ పెట్టారు, ఏసీస్ పెట్టారు. సమ్మర్ అయితే కొంచెం చాలా కష్టం ఉంటుందని చెప్పేసి ఏసీలు బిగించారు. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ శివలింగము ఆ దేవుని దర్శనం చూసుకున్న తర్వాత కొంచెం అక్కడ నుంచి కొంచెం చాలా కష్టపడాలి. అక్కడ ఇట్లా హైట్గా గుహని కొంచెం ఎక్స్పాండ్ చేయలేకపోయారు. అక్కడ మాత్రం కూర్చొని వెళ్ళాల్సి వస్తుంది. హైట్గా ఉన్న వాళ్ళకి చాలా కొంచెం ఇబ్బంది పడాలి. పర్లేదు, కానీ అది ఎక్కువ డిస్టెన్స్ ఏముండదు. అక్కడ 20 అడుగులు వేసిన తర్వాత మీకు అక్కడ అమ్మవారి విగ్రహాలు అండ్ నందీశ్వరుడు ఉంటాడు. సో అక్కడ పసుపు కుంకుమ వేసి మీరు దీపం వెలిగించుకోవచ్చు. ఇక్కడ చెప్పాను కదా మీకు, ఆ గుహలో లోపల ఇంకా చాలా గుహలు ఉంటాయి చెప్పాను వేరే దేవాలయాలకి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళటానికి ఇది ఒక మార్గము అండ్ ఇది ఇంకొక దేవాలయానికి వెళ్ళడానికి ఒక మార్గం అనమాట. ఇవన్నీ క్లోజ్ చేయడం జరిగింది. వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేకపోవడం అలా జరగడం వల్ల ఈ గుహలన్నిటినీ క్లోజ్ చేసేసారు, ఎవరు వెళ్ళకుండా ఆపేశారు. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి శివుని యొక్క ఇప్పటి వరకు ఎంతమంది పీఠాధిపతులు అయితే పాలించారు అని చెప్పేసి వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టారు. ఇదనమాట అసలు మెయిన్ శివలింగము, అమరలింగేశ్వర స్వామి. ఇదే స్వయంకృత అమరలింగేశ్వర స్వామి. మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అలా అభిషేకం చేయించుకున్నాం అనమాట. మొన్న వీడియో క్లిప్ అనేది షూట్ చేయనివ్వలేదు. సో అందుకని చెప్పేసి మేము లాస్ట్ టైం వెళ్ళినటువంటి వీడియోనైతే నేను పెట్టగలిగాను, మీకు చూపించగలిగాను అనమాట. సో నేను చెప్పాను కదా ఇక్కడ కూర్చొని వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి. సో ఇక్కడేనండి ఇలాగా వాటర్ అవన్నీ పైనుంచి వాటర్ అవన్నీ కొంచెం వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది కృష్ణానది ఒడ్డున ఉంది కాబట్టి కొంచెం అలా వాటర్ అవి ఉంటాయి. ఇక్కడ మాత్రం చాలా కొంచెం ఇబ్బంది పడాలి. ఒక 20 స్టెప్స్ వరకు ఇలా కూర్చొని వెళ్ళాల్సి వస్తుంది. చాలా హైట్ తక్కువగా ఉంటుంది. అదంతా అక్కడ మాత్రం కొంచెం ఎక్స్పాండ్ చేయలేకపోయారు. అప్పటికి చాలా వరకు చేశారు. ఇంతకుముందు ఇంకా డౌన్ ఉండేది కొంచెం, ఇంకా అంతకు మించి ఇంకెక్కువ చేయలేకపోయారనమాట. చూసారు కదా, నేనే చాలా వంగొని రావాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 3-4 స్టెప్స్ ఎక్కితే ఇక్కడ మనకి నందీశ్వరుడు అమ్మవారు అని చెప్పాను కదా. సో ఇక్కడ అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక గుహకి వెళ్ళడానికి, ఇంకో దేవాలయానికి వెళ్ళడానికి మార్గం ఉంటుంది. సో అక్కడ చూడండి, ఇక్కడ ఒక పెట్టారు, స్వామివారిని పెట్టారనమాట. ఇది ఇంకొక గుహకి వెళ్ళడానికి ఇంకొక దారి. ఇవన్నీ క్లోజ్ చేయడం వల్ల అక్కడ వారి యొక్క పూజలు చేస్తారని చెప్పేసి అక్కడ వాళ్ళ యొక్క విగ్రహాలని పెట్టేసి పూజలు చేస్తున్నారు. ఇది నందీశ్వరుడికి అందరూ పసుపు కుంకుమ పూలు వేసి పూజలు చేస్తున్నారనమాట. ఈ ఆంధ్రప్రదేశ్లోనే చాలా గొప్ప పేరు గలిచినటువంటి టెంపుల్ అనమాట. ఈ మారుమూల గ్రామాలు, విలేజెస్ నుంచి చాలామంది వస్తూ ఉంటారు. నార్మల్ డేస్లో రాకపోయినా కానీ వీలున్నప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అండ్ కార్తీక మాసం ఇలాంటి డేస్ అయితే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. నేను చెప్పాను కదా, ఇది దాటాక ఒక 4-5 స్టెప్స్ వేయాలని చెప్పేసి. ఇదనమాట, చాలా డౌన్గా ఉంటుంది. ఇది పైకి ఇంకా లోపల మొత్తం దేవుని దర్శించుకొని మళ్ళీ పైకి రావడానికి గుహలో నుంచి
పైకి మనం ఎంట్రన్స్ ఇందాక ఫస్ట్ ఎంట్రన్స్ ఎలా వచ్చామో అక్కడికి వెళ్ళిపోతామన్నమాట. అక్కడికి వెళ్ళడానికి ఇది మార్గం. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ ఏంటంటే చాలామంది రాయి మీద రాయి పేరిస్తే ఇల్లు అలా ఎన్ని రాళ్ళు పేర్చగలిగితే అన్ని అంతస్తులు ఇల్లు కట్టుకుంటారు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది కదా. సో అలాగే ఇక్కడ అందరూ చాలామంది రాళ్ళు అనేవి పేర్చుకుంటున్నారు. చూసారు కదా, ఒక చిన్న బాబు గాంధీ గెటప్లో ఇలా కూర్చుని ఉన్నాడనమాట. చాలామంది అలా రాళ్ళు పేర్చుకుని ఉన్నారు. అది నాకు తెలిసి అందరూ అంటూ ఉంటారు, ఇల్లు కట్టుకునే ఆశ ఉన్నవాళ్ళు, ఇల్లు కట్టుకునే వాళ్ళు, కోరుకున్న వాళ్ళు అలా పేర్చుకుంటారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం పైకి వచ్చేసాము. ఇది మనం ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినటువంటి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చాలామంది కార్తీక మాసం పౌర్ణమి రోజు వెళ్ళడం జరిగింది. సో అందుకని అందరూ 365 రోజులు బొత్తులు అనేవి వెలిగించుకుంటూ ఉంటారు కదా. సో అందరూ ఆ పూజల్లో, ఆ దీపారాజనలో నిమగ్నమైపోయి ఉన్నారు. ఎవరి పూజలో వాళ్ళు ఉన్నారనమాట. చాలామంది వచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము వెళ్ళేటప్పుడు ఇంతమంది వస్తారని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే యోగా అంటే యాగాలు అవి చేస్తారు, హోమం చేస్తారు కదా. సో అదనమాట. మేము వెళ్ళేసరికి హోమం అవన్నీ చేశారు. అప్పటికి కొంచెం అయిపోయింది, మ్యాక్సిమం హోమం అయిపోయింది. ఇంకా అక్కడ పూజారి గారు వాళ్ళుండి మంత్రాలు అవన్నీ చదువుతున్నారనమాట. మేము మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఆ హోమం జరిగింది కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడ ఉన్నటువంటి శివుని యొక్క విగ్రహం అన్నమాట. చాలా అంటే చాలా ప్రసిద్ధి. అనుకున్న వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. చాలామంది మొక్కుబడులు కూడా పెట్టుకుంటూ ఉంటారు. నిద్ర చేస్తూ అంటే ముందు రోజు వచ్చి నిద్ర చేయాలి అనుకున్న వాళ్ళు వచ్చి నిద్ర చేస్తూ ఉంటారు. చూసారు కదా, ఇక్కడ హోమం అనేది జరుగుతూ ఉంది. ఆదిదేవుడు అంట, అంటే వినాయకుడు ఆదిదేవుడు అంటారు కదా. ఏ పూజ చేసినా ముందు వినాయకుడికి పూజ చేస్తారని చెప్పేసి. సో అందుకని చెప్పేసి వినాయకుడిని పెట్టి అక్కడ పూజలు చేశారు. ఇక్కడ లోపల మనకి అభిషేకాలు అవి చేయించుకోవడానికి ఏలో లేదు కాబట్టి ఇక్కడ బయట చాలామంది అక్కడ అభిషేకాలు చేయించుకుంటున్నారు. వేప చెట్టుకు పూజ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది వేప చెట్టు కింద కూడా దీపాలు వెలిగించుకొని, వేప చెట్టు అనేది అమ్మవారితో సమానం కాబట్టి అందరూ అమ్మవారికి పూజ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే భజన కార్యక్రమం పెట్టారు. మండపంలా ఉంది. అంటే ఏదైనా ఫంక్షన్స్, మ్యారేజెస్ అలాంటివి చేసుకునే వాళ్ళకి, ఇట్లా భజనలు పెట్టుకునే వాళ్ళ కోసమని ఒక చిన్న మండపంలాగా ఏర్పాటు చేశారు. ఇక్కడైతే భజనలు జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం అనమాట. టెంపుల్కి ఒక టెంపుల్ ధ్వజస్తంభం దగ్గర కూడా చాలామంది దీపాలు పెట్టేస్తున్నారు. ఇక్కడ పూలతో శివలింగాకారం అనేది చేసి చాలా బాగా చేశారు. చూసారు కదా, ఈతనే అనమాట కొండ్రు రామయ్య. ఇదే మొత్తం అంతా టెంపుల్ యొక్క చరిత్ర. అమ్మయ్య, ఇదండి టెంపుల్ గురించి మొత్తం చరిత్ర. మీకు అన్ని వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసినంతవరకు నేను మ్యాక్సిమం అయితే చెప్పగలిగాను. సో మీరు ఇంత ఓపికతో నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం